రైట్ ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు పోరుబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చి తమను నమ్మక ద్రోహానికి గురి చేశారంటూ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్కు 5 లక్షల ప్రమాద బీమా చెల్లించాలని, ఆటో స్టాండ్లకు స్థలాలు కేటాయించడంతో పాటు నెలకు 12,000 రూపాయల వేతనం చెల్లించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని నివేదించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ట్యాక్స్ మాఫీ చేస్తే రేవంత్ దాన్ని పట్టించుకోకపోవడం లేదన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ యాసర్ సిద్ధంగా ఉన్నాడు. యాసర్ చెప్పండి. రైట్ సురేష్, ఏదైతే కాంగ్రెస్ సర్కార్ పై ఆటో డ్రైవర్లు ఇవాళ తిరుగుబాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లు పొట్టగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీని సైతం ఎగ్గొట్టిందని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. అటు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలో గిరాకీ ఆగమ గోచరంగా మారిందని ఆటో డ్రైవర్లు ఇవాళ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఫైర్ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కి సంవత్సరానికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 5 లక్షల ప్రమాద బీమా కల్పించారు. అదే విధంగా 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలని వారు కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఆటో డ్రైవర్లపై ఏదైతే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న వేధింపులను ఆపాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో రోడ్ ట్యాక్సీ మాఫీ చేసి ఆదుకున్నారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఆటో రోడ్ ట్యాక్సీలు ఏదైతే ఉన్నాయో అవి మాఫీ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ పరిపాలనలో ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరిగిందని, సంపాదించిన డబ్బులతో కుటుంబంతో సంతోషంగా ఉంటున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం గతంలో కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, పర్యాటకంగా తీర్చిదిద్దడంతో తమకు ఉపాధి దొరికిందని ఆటో డ్రైవర్లు అంటున్న పరిస్థితి ఉంది. గత కేసీఆర్ పాలన ఆటో డ్రైవర్లకు యూనియన్ కార్డులు ఎలాగైతే ఇచ్చారో ఇప్పుడు గిట్ట అలాగే ఇవ్వాలని ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ బీమా లేదు, ధీమా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ మాఫీ చేశారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడగానే ఫిట్నెస్ ట్యాక్స్ రద్దు చేస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. అదే హామీని మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఇచ్చింది, ఆ హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పాలన కానీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఆటో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళు ప్రధానంగా మండిపడుతున్నారు. ఇక ఈ కాంగ్రెస్ పాలనలో ట్రాఫిక్ పోలీసులు అరాచకాలు ఎక్కువయ్యాయని చెప్పారు. అనవసరంగా ట్రాఫిక్ పోలీసులు ఛాలెంజ్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలనలో అప్పుడు ఆటో డ్రైవర్లకు పోలీసులతో బాధ లేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రోజు కష్టపడితే వచ్చే ఆదాయం మొత్తం పోలీసులకు ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టాల్సి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మారిందని వాళ్ళు ట్రాఫిక్ పోలీసుల విషయానికి వస్తే ట్రాఫిక్ సంబంధించి వాళ్ళు సరిదిద్దే పరిస్థితి లేదు. మొత్తానికైతే మీరు అన్నట్టు వాళ్ళన్నట్టు వాళ్ళొక్కరే కాదు, చలనలో ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ మీద వేస్తున్నాం, సందర్భం చూస్తున్నాం, మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాం. ఏదైతే రాంగ్ రూట్లో వెళ్తున్నారా లేకుంటే ఎట్లా వెళ్తున్నారని చూడకుండా కూడా చలన వేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులది అంటే ఆటో వాళ్ళకు ట్రాఫిక్ పోలీసుల సమస్య పెద్దగా ఉందని చెప్పొచ్చు. వారు ఎక్కడ ఆపుకున్న ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఫోటో ఛాలెంజ్ కొట్టి వారికి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టిందో ఆ పథకం పెట్టినప్పటి నుంచి వాళ్ళకు జీవనమే కష్టంగా మారింది. ఆ కష్టం రోజు 1000 రూపాయలు సంపాదించిన ఆటో డ్రైవర్లు రోజుకు 500 గిట్ట అవడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు ఏదైతే పోలీసులు వేస్తున్న ట్రాఫిక్ ఛాలెంజ్ కట్టలేక తమ ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి పాలన అనేది పోలీసుల పాలన కొనసాగుతుందని ఆటో డ్రైవర్లు వైపు మండిపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఎలాంటి రక్షణ ఉంది, ఎలాంటి ధీమా ఉంది, అలాంటి ధీమాను మళ్ళా పెట్టాలని ఆటో డ్రైవర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ సార్.